హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ లాగా అయితే షేర్ చేస్తున్నానండి. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి. ఎందుకు అంటే ఇంకా రాగి జావ ఒక గ్లాసు, అలాగే నేను డైట్ కోసం తీసుకుంటాను కదా, శనగలు, రాజ్మా, పెసలు, పల్లీలు ఉడికించి అవి ఒక కప్పు ఇచ్చానమాట మా అత్తయ్యకి, మా మామయ్యకి కూడా. ఇంకా అవే సరిపోతాయిలే, ఇంత ఈరోజు ఎందుకులే టిఫిన్ అన్నారు. అందుకని ఇంకా ఏం టిఫిన్ చేయకుండా ఒకేసారి ఇంకా బ్రేక్ఫాస్ట్‌కి ప్లస్ లంచ్‌కి ఉపయోగపడేలాగా బ్రంచ్ అనేది చేశాననమాట. ఏం చేశానంటే ఇవాళ చిక్కుడుకాయ కర్రీ, ఇంకా రాగి రొట్టెలు చేశానండి. ఇంకా అందుకని ఉదయం కొంచెం తక్కువగా ఉన్నింది పని. అది కూడా ఈరోజు మా అబ్బాయి లంచ్ లేదన్నాడు. ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తానన్నాడు. ఎగ్జామ్స్ మధ్యాహ్నం కల్లా అయిపోతే వస్తా అన్నాడు. అందుకని మా అబ్బాయికి కూడా ఇంకా కొంచెం రాగి జావ, అలాగే కొంచెం ఒక క్యారెట్ ఉంటే అది కట్ చేసి, ఒక పండు ఉంటే కట్ చేసి, ఇంకా ఇవన్నీ ఉడికించిన గింజలు ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చానండి. ఇంకా అలా అందుకని ఇవాళ టిఫిన్ లేదు. ఇంకా ఫస్ట్ అయితే చిక్కుడుకాయ కర్రీ చేద్దామని అది స్టవ్ మీద తాలింపేసి పూజ చేయడానికి వెళ్తే, ఇది ఈలోపు అవుతుంది కదా, ఇంకా మళ్ళీ ఎక్కువ వేడి అవుతుంది కదా, అంటే ఎక్కువసేపు ఇంకా అంటే ఈ వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా ఫస్ట్ తాలింపు అయితే వేస్తున్నాను. ఈ తాలింపు వేస్తే మా అత్తయ్య చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ చిక్కుడుకాయలకి ఒక టమాటో, ఆనియన్ అయి కట్ చేసి తాలింపు అయితే వేసేసానండి. అది కూడా ఈరోజు రొట్టెలు చేశాను కానీ ఎండ ఎక్కువగా ఉన్నా చెమటలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకు నాకు నిన్న వీడియో చూసిన తర్వాత మా వారు ఒకటి గుర్తు చేశారనమాట. ఏంటంటే లాస్ట్ ఇయర్ చిన్న ఫ్యాన్ ఒకటి కొనుక్కొచ్చానండి నా కోసమని. ఎప్పుడు నేను కిచెన్లో రొట్టెలు చేసేటప్పుడు, అలాగే పూజ గదిలో ఎక్కువగా ఉన్నప్పుడు చెమటలు వస్తూ ఉంటాయి. అది నాకు అసలు గుర్తులేదనమాట చిన్న ఫ్యాన్ గురించి. నిన్న వీడియోలో నేను చెప్పాను కదా, ఇలా చెమటలు ఎక్కువగా ఉన్నాయి వంట చేయాలి అంటే అని. అది మా వారు విన్నారనమాట. అని నాకు చెప్పారు, ఫ్యాన్ తెచ్చాను కదా నీకు, అది పెట్టుకొని ఎంచక్కా పూజ గదిలో ఎంతసేపైనా పూజ చేసుకో, కిచెన్‌లో ఎంతసేపైనా పని చేసుకో అని చెప్పాడనమాట. నాకు గుర్తులేదు. తర్వాత గుర్తొచ్చింది. ఇవాళ బయటికి తీశానండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడు డీమార్ట్‌కెళ్ళినప్పుడు తెచ్చారు. రూ. 1000 ఏమో. చాలా బాగా అయితే ఉపయోగపడతది. పూజ గదిలో ఎంతసేపు కూర్చున్నా మనకి ఉక్కట అనిపించదు. చెమట అనేది ఒక చుక్క కూడా రాదు. మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే 3 స్టేజెస్ ఉంటాయి. బావుంటది. ఇంకా అలా లైట్ కూడా ఉంటదనమాట. బావుంటుంది. చక్కగా ఇవాళ పూజ గదిలో కూడా చక్కగా చిన్న బుజ్జి ఫ్యాన్ పెట్టుకొని అలా పూజ చేసుకున్నాను. తర్వాత కిచెన్‌లో కూడా ఇవాళ అదే పెట్టుకున్నానండి. నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇంకా వాడిన తర్వాత ప్యాకెట్‌లో అదే బాక్స్‌లో పెట్టేసి లోపల పెట్టేసాను. నాకు గుర్తులేదు. ఇంకా అలా ఇవాళ గుర్తొచ్చి చక్కగా బుజ్జి ఫ్యాన్ తోటి ఇవాళ చక్కగా పూజ గదిలో, అలాగే కిచెన్‌లో పనులన్నీ చేసుకున్నాను. రొట్టె చేసినా గానీ చెమట కారకుండా రొట్టె చేశాననమాట. ఈ వేసవి కాలంలో కొంచెం కూల్‌గా అలా కిచెన్‌లో కొంచెం పని చేసుకోవచ్చనమాట. ఈ చిన్న ఫ్యాన్ ఉంటే, ఎవరికన్నా అవసరం ఉంటే చిన్న ఫ్యాను మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. 999 ఏమో ఉంది. ఇది లాస్ట్ ఇయర్ డీమార్ట్‌లో తెచ్చా. అప్పుడు కూడా 999 ఏమో పడిందండి డీమార్ట్‌లో కూడా. ఇంకా కర్రీ అయిపోయింది. కర్రీలోకి కొంచెం వెల్లుల్లి, కొబ్బర, నేను ఆల్ ఇన్ వన్ మసాలా కర్రీ చేసుకున్నాను కదా, మసాలా కర్రీ కాదు, మసాలా కర్రీ పౌడరు, అది కొద్దిగా వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆల్రెడీ నేను పూజ చేసి వచ్చేలోపే ఆ కూర అనేది మగ్గిపోయింది. చిక్కుడుకాయలు కొంచెం మరి లేతగా ఉన్నాయి. అందుకని తొందరగా మగ్గిపోయింటే మా అత్తయ్య స్టవ్ ఆఫ్ చేసేసింది. ఇంకా నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వేడి చేసి అందులో కారం అవి వేసేసి ఇంకా రాగి పిండి కలుపుకుంటున్నాను రొట్టె కోసము. అయితే ఈ రాగి రొట్టె మనకి బాగా చేయడానికి రావాలంటే జొన్న రొట్టెలాగే అండి. వేడి నీళ్ళల్లో బాగా కలుపుకొని బాగా జిగురు వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట పిండి. ఎంత బాగా పిండి ఒత్తుకుంటే మనకి రాగి రొట్టెలు కూడా అంత బాగా వస్తాయి. అయితే రాగి రొట్టెకి, జొన్న రొట్టెకి ఉన్న తేడా ఏమంటే, జొన్న రొట్టెని కాల్చడం కొంచెం ఈజీనే. రాగి రొట్టె మరీ మనకి ఎక్కువ జిగురు రాదనమాట. ఎంత బాగా మనం పిండిని ఒత్తుకున్నా గానీ ఎక్కువ జిగురు రాదు. అందుకని కొంచెం చూసుకొని ఎక్కువసేపు ఒత్తుకొని కొంచెం మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా చేసుకోవాలి. మరీ మందంగా చేసుకుంటే రొట్టె కాలదు. తొందరగా మాడిపోతది హైలో పెడితే. సిమ్‌లో పెడితేనేమో రొట్టెలు గట్టిగా అయిపోతాయి. అలా అనమాట. నేను ఇంకా చాలా రోజులైంది రాగి రొట్టె చేయక. అసలు ఈ 1 ఇయర్ అయిందేమో. లాస్ట్ ఇయర్ వేసవి కాలంలో చేశాను. మళ్ళీ చేయలేదండి. అందుకని ఇవాళ చేద్దామని మా మామయ్య అడుగుతుంటే పిండి రాత్రి జొన్న పిండి లేదు, యాక్చువల్‌గా జొన్న రొట్టెలే చేద్దాం మీరు అంటే, రాత్రి అయిపోయిందంటే ఇంకా ఉదయాన్నే ఏం పట్టించుకొస్తావు అని రాగి రొట్టెలు చేస్తాలే మామయ్య అని చెప్పాననమాట. అందుకని మా మామయ్య కోసం, మా మామయ్యకి రొట్టెలంటే చాలా ప్రాణం అండి. సొద్ద రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ, అలా వాళ్ళు ఫస్ట్ నుంచి రొట్టెలు తిని పెరిగినోళ్ళనమాట. అందుకని మనం ఇంకా వాళ్ళ కోసం చేయాలి కదా అన్నట్టుగా ఇంకా చల్లగా ఉండటానికి చిన్న బుజ్జి ఫ్యాన్ ఒకటి కిచెన్‌లో పెట్టుకొని ఎంతసేపు ఉన్నా ఇంకా ఏం ఉక్కట అనిపించదు కదా అని ఇవాళ చక్కగా పనులు చేసుకున్నాను. అదిగోండి చూస్తే మీకు వీడియోలో కనిపిస్తది. ఒక స్టీల్ డబ్బా పెట్టేసి దానిపైన పెట్టేశాను. ఇంకా అలా మన ఫేస్‌కెళ్ళి పెట్టుకుంటే ఎంతసేపు ఉన్నా ఇబ్బంది ఉండదు. రొట్టెలు చేసినా, ఇంకేమైనా ఎక్కువసేపు కిచెన్‌లో ఉన్నా. ఇదిగో రాగి రొట్టె అయితే సింపుల్‌గా ఇలా చేత్తో ఒత్తుకొని తగినంత పిండి తీసుకొని చేత్తో ఒత్తుకొని, మళ్ళీ కొంచెం చేత్తో కూడా అరచేతి వెడల్పు వచ్చేలాగా చేత్తో
ఒత్తుకొని ఆ తర్వాత కర్రతో రుద్దుకోవాలండి. కర్రతో రుద్దేటప్పుడు ఏమంటే మనకి కర్రకు కూడా కొంచెం పిండి ఉయ్యాలి. అప్పుడు మనకి చపాతీ కర్రతో చేయడానికి రొట్టెలనేవి వస్తాయి. జొన్న రొట్టెలాగే అండి, రాగి రొట్టె కూడా నేను ఎప్పుడు జొన్న రొట్టె చేసి చూపిస్తూ ఉంటాను కదా, అలాగే ఇది కూడా. అయితే మనం ప్రెస్ చేసేటప్పుడు ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయకూడదు. జస్ట్ దాని మీద జస్ట్ డ్రాప్ అండ్ రోల్ అట్లా జస్ట్ టచ్ చేసి అలా కొంచెం రోల్ చేస్తే రొట్టె అనేది వస్తుంది. ఇంకా ఎడ్జులు అనేది మనకి క్రాక్స్ ఇస్తుంటాయి కదా, వాటిని సరి చేసుకోవాలండి మెయిన్గా. లేదంటే రొట్టె అనేది బాగా రాదు. ఎడ్జులు బాగా కరెక్ట్గా చేసుకోవాలి. అలా కరెక్ట్గా చేసుకొని రానప్పుడు మనం ఏదైనా టిఫిన్ బాక్సులు కానీ ఇలా డబ్బాల మూతలు ఉంటాయి కదా, దాంతో పెట్టి రౌండ్గా వచ్చేలాగా ప్రెస్ చేస్తే చివర్లన్నీ నీట్గా వచ్చేస్తాయి. ఇంకా నాకు అంత పని లేదు, ఎందుకంటే కొంచెం ఎడ్జులు అనేది కరెక్ట్గా వస్తాయి. ఇంకా అందుకని మామూలుగానే చేసేసానండి. ఇంకా రొట్టె అయితే ఇదిగో కాలుస్తున్నాను. కొంచెం సిమ్లో పెడితేనేమో మందంగా, అంతే మందంగా కాదు గట్టిగా అవుతాయి. వెంటనే మనం హైలో పెట్టి తిరిగేస్తూ ఉంటే మనకి మెత్తగా ఉంటాయి. ఎలా కావాలంటే అలా కాల్చుకోవచ్చు. నేనైతే ఒక 3 రొట్టెలు గట్టిగానే కాల్చానండి. ఎందుకంటే ఒకటి నాకు, ఒకటి 2 మా మామయ్యకి, మిగతా మా అత్తయ్యకి, మా అబ్బాయికి వాళ్ళకి మెత్తగానే కాల్చాను. ఎందుకంటే వాళ్ళు మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు. మా మామయ్య నేను రొట్టె గట్టిగా ఉండాలి, బాగా నములుతూ ఉంటే, చాలాసేపు నములుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకని అలా కాల్చుకుంటాను అనమాట. ఇంకా ఫాస్ట్గా కాల్చేసానండి. ఇది ఆల్మోస్ట్ టైం ఎప్పుడంటే 11 అవుతుందన్నమాట టైం, నేను రొట్టెలు చేసే టైము. ఆ టైంలో కూడా చుక్క చెమట కారకుండా ఇవాళ మా వారి దయ వల్ల, అంటే నేను ఏం తీసుకోలేదండి ఈ చిన్న ఫ్యాను. మా వారు ఏమైనా ఇంట్లోకి అవసరమైన ఇలాంటివి నాకు తెలియకపోయినా అవసరం, నేనైతే ఇలాంటివన్నీ కొనను, అది తీసుకొస్తూ ఉంటాడు. అవి బాగా ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి అనమాట. నిజంగా ఈ వేసవిలో వంట చేయాలంటే ఇలాంటిది కిచెన్లో చిన్న బుజ్జి ఫ్యాన్ ఒకటి ఉండాలండి ప్రతి ఒక్కరికి. ఒకసారి కొనుక్కుంటే అదే ఉంటుంది. ఇంకా అదే అండి చిన్న ఫ్యాన్ గురించి. అలా కిచెన్లో కూల్గా ఇవాళైతే వంట చేసుకున్నాను. రొట్టెలన్నీ చేసేసానండి. దాదాపు ఎన్ని రొట్టెలు చేశానంటే 6 రొట్టెలు చేశాను. 2 చిన్నవి వచ్చాయి. ఒకటే లాస్ట్లో పెద్దది చేద్దామంటే అది పెద్దగా అవుతుంది కదా, ఎందుకని 2 చిన్నవి చేశాను. మొత్తంగా 6 రొట్టెలు చేశాను. మా మామయ్యకి 2, నాకోటి, మా అత్తయ్యకి, మా అబ్బాయికి అలా. ఇంకా చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా బాగా కుదిరిందండి. ఎందుకంటే ఇవి కొంచెం లేతగా ఉన్నాయి, బాగున్నాయి. అదిగాక ఎందుకో మరి చిక్కుడుకాయలు ఇప్పుడు రావు యాక్చువల్గా ఎండల కాలంలో, ఇప్పుడు వచ్చాయన్నమాట. చాలా రోజులైంది చిక్కుడుకాయ కర్రీ తినక. అందుకని ఈ రాగి రొట్టెలకి ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉందమ్మా బాగా అని మా మామయ్య చెప్తుంటే, ఇంక ఇక్కడి నుంచి అదైతే వినండి అమ్మా. నీకు గట్టిగా కాల్చిన, నాకు కూడా గట్టిగా కాల్చిన బాగుంది. చిక్కుడుకాయలు ఈ కాలం ఉండవే, పెట్టట్టున్నాయి మార్కెట్ అయినా ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. ఈ కాలం అట్టే ఉంటాయి, పుచ్చుగా ఉంటాయి. అప్పుడే పుట్టాయి, అప్పుడే పుట్టాయి, శివరాత్రి వరకే. చిక్కుడుకాయల్లా శివరాత్రి వరకే. ఉగాదికి సిట్టు పీకారు. ఇవి ఇంక పొలాలలో కాబట్టి ఇప్పుడు పండుతుంటాయి అట్ట. ఇళ్ళ కాడైతే ఉగాదికి వెరికేస్తారు ఉండకూడదని. ఇంకా ఈ వర్క్ బ్లౌజ్ గురించి అయితే నిన్న ఒకరు కామెంట్లో అడిగారండి, ఈ బ్లౌజులు ఎక్కడ తీసుకున్నానని. ఇవైతే మీషోలో తీసుకున్నాను. నేను కూడా వీటి గురించి రివ్యూ చెప్దామనుకున్నాను. ఎందుకంటే తక్కువ ధరకే మనకి రెడీమేడ్గా వర్క్ బ్లౌజులే మీషోలో లభిస్తున్నాయి అనమాట. ఇదైతే నాకు 190 రూపీస్కి వచ్చింది. రెడ్ కలర్ది అయితే 185 రూపీస్కి వచ్చిందండి. ఈ పింక్ కలర్ది అయితే రెడీమేడ్ ఏం కాదు, పీస్ తీసుకొని నేను స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ బ్లౌజ్ 110 రూపీస్. చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకున్నాను, అది 4 టైమ్స్ వేసుకొని నేను వాష్ చేసిన తర్వాత ఇంకా రెడ్ కలర్ది, పింక్ కలర్ తీసుకున్నాను. పింక్ కలర్ది అయితే కొంచెం లైట్గా కలర్ అయితే పోయింది. అది లైనింగ్ది పోయిందా బ్లౌజ్ది పోయిందా అయితే నాకైతే తెలియదు. ఈ బ్లాక్ కలర్ది అయితే నాకు రిచ్ లుక్ ఉండి చాలా బాగా అనిపించింది. రెడ్ కలర్ది అయితే ఇంకా నేను వేసుకోలేదండి, అది కొంచెం సైజ్ కూడా పెద్దగా అనిపించింది. నేను ఈ బ్లాక్ కలర్ది ఏమో 42 సైజ్ తెప్పించాను.
ఇంక ఇది నాకు కొంచెం పెద్దగా అనిపించిందని రెడ్ కలర్దేమో 40నే తెప్పించాను. అయినప్పటికీ దీనికన్నా అది పెద్దగా ఉంది. ఇంకేమన్నా ఎక్కువ సింక్ అవుతుందేమో చూడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ కట్ ఉంటుంది మనకి 2 బ్లాక్ కలర్, రెడ్ కలర్ దానికి. ఇలాంటివి మీషోలో అయితే చాలా కలర్లు ఉన్నాయి. వర్క్ బ్లౌజులు అండి. అన్నీ కూడా 180, 170, 190 అలా ఉన్నాయి. దీనికి ఏమంటే లైనింగ్ ఉండవు. కాటన్ క్లాత్ అండి. ప్యూర్ కాటనే చాలా బాగున్నాయి. ఈ సమ్మర్లో వేసుకోవడానికి కానీ ఏదైనా ఆఫీసులకి వేసుకోవడానికి కానీ చాలా అయితే బాగుంటాయి. వర్క్ బాగుంది. అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఫ్రెండ్స్ కట్ వస్తుంది. మామూలుగా మనం బయట ఫ్రెండ్స్ కట్ కుట్టించాలంటే 350, 400 అలా తీసుకుంటారు. అది కూడా క్లాత్ మళ్ళీ వర్క్ చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఏమన్నా తీసుకుంటే ఎవరైనా రెడీమేడ్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. లైనింగ్ ఉండదు అంతే, కానీ మనకి వాష్ చేసిన తర్వాత కొంచెం మందంగానే ఉందండి. పల్చగా మరీ ఏముండదు. ఇంక ఇది నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇది 110కే వచ్చింది. అయితే బాగుంది. అయితే కొంచెం కలర్ అయితే పోయిందండి. మనకి వర్క్ అంతా బాగుంది కానీ అయితే అది కలరు లైనింగ్ ఇది పోయిందా ఏదో తెలియదు నాకు. బ్లౌజ్ అయితే నాకు నిన్న వీడియోలో వేసుకున్న తర్వాత వీడియో చూసిన తర్వాత తెలిసిందండి. ఎందుకంటే రిచ్ లుక్ ఉంది బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేసి. అందుకని నేను కూడా ఇవాళ చెప్దాం అనుకున్నాను. అలాగే ఒకరు కామెంట్ చేశారు కదా, అందుకు వాళ్ళకు కూడా తెలియజేసినట్టు ఉంటుందని ఈ వీడియోలో ఇక్కడైతే తెలియజేస్తున్నాను. వీటి కోడ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీషోలో తీసుకున్నాను. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. నేనైతే మీషోలో తీసుకున్నానండి. ఇంక ఈ వీడియో కూడా ఇంతే. బాయ్, ఉంటాను.